బస్సులో. అక్కడ రాయచూరుకి వెళ్ళి అక్కడ ఏవేవో ఉన్నాయి అందరినీ కలుపుకొని అదంతా తిరిగి అక్కడ నుంచి ఇక్కడ దగ్గరే ఉందని అడిగితే ఎవరో మంత్రాలయం అని చెప్పారు. తీరా మనం ఏంటి చూస్తే మంత్రాలయం కర్ణాటక ఏమనుకున్నాం కానీ అది ఇక్కడే ఇది తెలిసింది. ఆ తర్వాత ఆ డబ్బులతోని కేవలం ఒక రొట్టె అరటిపండు కొనుక్కొని ఫుట్పాత్ల మీద పడుకొని మళ్ళీ తర్వాత మహబూబ్నగర్ తర్వాత రోజు సాయంత్రం వెళుతుంటే దారిలో బస్సులో ఎవడో చెప్పాడు గద్వాల చాలా బాగుంటుందని చెప్పేసి కర్నూలు వచ్చినప్పుడు వెళ్ళే బస్సులో వచ్చి దింపి దారిలో మళ్ళీ అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. కోర్స్ ఇవన్నీ చెప్పుకుంటే ఇదే కానీ ఇదే మొండితనం వాడిని ఈ తోపుడు బండికి ఈ ఉద్యమానికి దారి తీసిందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం అనేది మాకు పిచ్చి మా ఇద్దరికి కల్లూరులో. ఆ కల్లూరులో ఉన్న గ్రంథాలయంలో మేము చదవని పుస్తకాలు లేవు. మేమిద్దరం చివరికి మేము చదవని పుస్తకాలు ఉర్దూ పుస్తకాలే మిగిలాయి. మాకు ఉర్దూ రాదు కాబట్టి బతికిపోయాయి ఆ పుస్తకాలు. చివరికి ఉర్దూ నేర్చుకుందామని కూడా ట్రై చేసినాం కానీ కుదరలా మేమిద్దరం. ఇక మధుబాబు గారి షాడో పుస్తకాలు అయితే ఇక మేము పోటీలు పడి మరీ అద్దె తీసుకొని చదివేవాళ్ళం. అలా ఇంకా చదవదు ఏంటంటే మీరు ఎవరన్నా వేపాకులు తింటాం వచ్చా మీకు? వేపాకు తిన్నా ఒక కాకుండా వాడితే ఆ వేపాకు నవ్వులుతా ఉండేవాడు. అంటే ఎవరు చేయని పని నేను చేస్తా అని చెప్పేసి చేసేవాడు. ఎవరు ఏమనుకున్నా కానీ లెక్క చేయబోయేవాడు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదే వాడిని ఈ గోడెక్కడానికి దారి తీసి అందరి హృదయాల్లోకి ఎక్కాడు. నా నిర్లక్ష్యంతో ఈ గోడ కూడా ఎక్కాల్సి వచ్చింది. వాడికి సిగరెట్ నేర్పించింది నేనే అయినా కానీ ఇదే మొండితనం నేను మానేసినా కానీ వాడు విపరీతం తాగడానికి దారి తీసి వాడి ఆరోగ్యం దెబ్బతినటానికి కూడా. కాబట్టి మొండితనం అనేది ఎప్పుడు పనికిరాదు. అది తోపుడు బండి రావడానికి దారి తీసినా కానీ ఎంత గొప్పగా ఇది ఇంత చేసినా కానీ ఎందుకంటే ఇంకా లేళ్ళు ఉంటే ఇంకా ఎంత చేసేవాడు అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది నేను ఇంతగా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మాట్లాడడానికి మాటలు బోల్డ్ ఉన్నాయి, షారూఖ్ చెప్పినట్లు పాడడానికి పాటలు ఉన్నాయి. కానీ మనకి సమయం లేదు. అయితే వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి మనకి రియాజ్ గారు మాట ఇచ్చినట్టుగా ఒక గ్రంథాలయానికి వాడి పేరు పెట్టాల్సి వస్తే ఇట్ ఈస్ ఆబ్వియస్. ఎవరి పేరు ఏ గ్రంథాలయాన్ని పెడతారు? కల్లూరు గ్రంథాలయానికి, కల్లూరు శాఖ గ్రంథాలయానికి పెడితేనే వాడి ఆత్మవిశ్రాంతి. కాబట్టి ఇక మిగతా ఎందుకంటే మేము ఒక దశలో వీడి ఉద్యోగం నడుస్తున్న దశలో నా ఉద్యోగులు కాస్త దూరంగా డ్రిఫ్ట్ అయినా కానీ ఇక్కడ మా మధ్యన ఆ ప్రేమ కానీ ఆ బంధం కానీ ఏమీ లేకపోలేదు. ఉషా ఎంత ఇచ్చిందో వాడు చచ్చిపోయింది. నా చేతుల్లోనే నన్ను ఏడవడం మా ఇద్దరి చేతుల్లోనే మొన్న రాత్రి. నేను ఏడవలేదు ఇంత మటుకు. ఉషా ఇచ్చింది కానీ ఇంకా నేను ఏడవలేదు. అది ఘనీభవించి ఇంకా ఉంది. ఎప్పుడు కలిగితో ఎవరు చెప్పలేరు. సెలవు. చివరిగా కనుకు రామగారు సాదిక్ గారి గురించి మాట్లాడాలంటే నాకు మాటలు రావడం లేదు. వారు చేసిన సేవ కానీ పిల్లలకి అందించిన ప్రేమను కానీ మనందరికీ అందించిన ప్రేమను కానీ ఇప్పుడు మరవలేము. వారు చనిపోవడానికి 4 రోజుల ముందు మా ఇంటికి రావాల్సింది. ఒక ఆదివారం రోజు వస్తా ఉన్నారు. పిల్లలకి నేను ఇవ్వడానికి తీసుకెళ్తానన్నారు. రాలేకపోయారు. తర్వాత నేను ఫోన్ చేస్తే నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నా.
ప్రతి ఒక్కరిని అన్న అని ఒక ప్రేమతో పిలవాలి అని అందరికీ రాదది. అది ఎవరైనా సరే యాకబ్ గారు కూడా అన్న అని అంటారు. ఎంత మా మనసులో ఎంత ప్రేమ ఉంటే అట్లా మాట్లాడతారు. ఇది వారి గురించి చాలా విషయాలు మనం పంచుకున్నాము, ఇది కూడా అందరూ మాట్లాడారు. నేను కూడా ఎన్నో చెప్పాలనుకున్నాను, కానీ ఒకటే ఒక విషయం ఇంత చెప్పాలి. వారి ఆఫీస్కి మ్యారేజ్ బ్యూరోకి ఒకసారి వెళ్ళాను. మరి ఏదో పుస్తకాలు అడిగారు పిల్లల కోసం. చాలాసార్లు పుస్తకాలు ఇచ్చారు పిల్లల కోసం, రకరకాల సహాయాలు. ఏమాత్రం అడగడానికి మొహమాటపడాడు, భయపడాడు. అసలు ఎవరినైనా ఏదైనా కావాలంటే అడిగేస్తాడు. ఆ ధైర్యం నాలో లేదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టాఫ్తో ఫోన్ చేయించాల్సి వచ్చింది. సాధిక్ గారు నేను చేస్తానని చెప్పి వాళ్ళ స్టాఫ్ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్లో డిస్ప్లే నెంబరు, సాధిక్ గారి నెంబరు గాడ్ ఫాదర్తో సేవ్ అయింది. అది అసలు నేను చాలా ఆశ్చర్యం, ఆనందం, అసలు మంచిగా అనిపించింది. ఇదే ఇట్లా ఉంటుందా గాడ్ ఫాదర్. మనకు సాయం చేసిన వాళ్ళని రకరకాలుగా గుర్తుపెట్టుకుంటాం, కానీ ఇట్లా ప్రతి క్షణము ఫోన్ మనం చూడకుండా ఎప్పుడు ఉండము. ఫోన్ ఇట్లా గాడ్ ఫాదర్ సేవ్ చేసుకోవడం వాళ్ళకి అది ఎంత సహాయం చేసి ఉంటాడు వాళ్ళకి అని అనిపించింది. అది నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నా జీవితంలో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని వారు స్ఫూర్తిగా ఉంటారు. జై హింద్. మాట్లాడాలంటే కూడా మాటలు రావట్లేదు. గుర్తేలో పరిచయం తను చరిత్ర గురించి మాట్లాడడం కానీ, చరిత్ర గురించి చెప్పడం కానీ, దాని గురించి ఇంతమంది తన గురించి మాట్లాడుతుంటే తను ఆ చరిత్రలో నిలిచిపోయాడు అంటే చెప్పగలుగుతాను. ఇంతమంది మాట్లాడుతుంటే ఇద్దరు మాటల్లో తన ప్రేమ కనిపిస్తుంది. తన ప్రేమ ఆ ప్రేమ ఎంత ఇచ్చినా దానికి తిరిగి